మహిమ కలుగును గాక. నేటి వాక్యము లూకాసు వార్త 8వ అధ్యాయము 25వ వచనం. ఈయన నీళ్లను గాలిని ఆజ్ఞాపించగా అవి లోబడుచున్నవి. ఈయన ఎవరు? నిజంగా ఈ ఆలోచన లేదంటే ఈ తలంపు ప్రజల్లో అనేక మందిలో ఉంది. ఇందుకే ఈయన ఎవరు అనేది ఈ మాటల్లో మనం నేర్చుకుంటాం. మొదటిగా ఈయన ఎవరు అంటే ఈ ప్రకృతి మీద అధికారం కలిగిన వాడు. అందుకని ఈ గాలి ఈ సముద్రం పొంగుతుంటే ఆ దినాన్ని ఆయన ఆపగలిగాడు. రెండోది ఈయన ఎవరు అంటే అపవిత్రాత్మ మీద అధికారం కలిగిన వాడు. మూడోది ఈయన ఎవరు అని అంటే ఈయన పాపముల మీద అధికారం కలిగిన వాడు. ఈ భూమి మీద పాపను క్షమించే అధికారము ఒక మనిషి కుమారుడికి తప్ప మరెవరికి కూడా లేదు. ఈయన ఎవరు అని ఆలోచిస్తే ఈయన రక్షించిన దాన్ని వెనక్కి రక్షించడానికి వచ్చిన క్రీస్తు యేసు. కనుక ప్రేమ దేశంగమా, ఇంకా నువ్వు తెలుసుకోలేకపోతే మరి అనేకమైన మాటలు మనం తెలుసుకోవాలనుకుంటే దేవుని గ్రంథాన్ని లోతుగా భావించు. ఈయన ఎవరో నీకు ఇంకా అర్థమవుతుంది. ఈయన ప్రపంచంలో అన్నిటికంటే మరణాన్ని గెలిచి జయించి లేచిన మహా గొప్ప దేవుడు. అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక.